ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్య భాగము యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. దేవుడు మన యొక్క జీవితంలో ఆయన మనల్ని ప్రేమించి ఆయన పక్షంగా మనం చేర్చుకునే వాడికి సిద్ధంగా ఉంటున్నాడు. ప్రయాసపడి భారం మోస్తు సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పి మనల్ని పాపముతో ప్రయాసంతో భారముతో ఉన్న మనల్ని దేవుడు తన యొద్దకు పిలుస్తుంటున్నాడు. ఈ దినమున నీ జీవితంలో ప్రభు నీ పక్షంగా నిలబడి నీ కొరకే కనిపెడుతుంటున్నాడు. నీ ఆయన దగ్గర వచ్చినప్పుడు ఆయన నిన్ను చేర్చుకునేవాడుగా ఉంటున్నాడు. తండ్రి యొక్క చిన్న కుమారుడు గమనించినప్పుడు ఎప్పుడైతే మారు మనసు పొంది పశ్చాత్తాపంతో తండ్రికి ఇంటికి వచ్చేవాడుగా వచ్చాడు, తండ్రి ఆ చిన్న కుమారుని మీద పడి ముద్దు పెట్టుకొని అతని వస్త్రం మార్చి అతన్ని అంగీకరించి తన ఇంట్లో చేర్చుకుంటూ వచ్చాడు. ఈ రీతిగా నా జీవితంలో ప్రభువుకు మనం ఎక్కడైతే దూరమై ఉంటున్నామో, మనము ప్రభువుకు విరోధంగా చేసిన ప్రతి విషయాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన మనం చేర్చుకునేవాడుగా ఉంటున్నాడు. ఆ యొక్క తండ్రి చిన్న కుమారుని ఇంటికి వచ్చినప్పుడు శిక్షించలేదు కానీ, త్రోసివేయలేదు కానీ, ప్రేమతో కరుణించి అతన్ని చేర్చుకుంటూ వచ్చాడు. ఈ దినమున మనల్ని కూడా సంతోషంతో ఆయన తన ఇంటిలో మనల్ని చేర్చుకుని మనల్ని కూడా కాపాడి అంతవరకు భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు. దేవుడు నీకు నాకు ఆ విధంగా సహాయం చేయను గాక. ఆమెన్.